ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలన సాగుతుందని విమర్శించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. ఏపీలో ఒక కొత్త పోకడ తీసుకొచ్చారని, బాధితులు ముద్దాయిలవుతున్నారని చెప్పారు. కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు లేదని సీబీఐ రిపోర్టులో ఉన్నది అంబటి రాంబాబు చెప్పారన్నారు. పోలీసుల సమక్షంలోనే అంబటి ఇంటిపై దాడి జరిగిందని, పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయిందన్నారు చెల్లుబోయిన వేణు. ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలన పోయి వాళ్ళ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజలు ప్రశాంతంగా జీవించేటువంటి ఒక చట్టాలను తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పాలించాల్సినటువంటి పాలకుడు ఓటు ద్వారా అధికారం లభిస్తే మరలా ఆటవిక పాలననే చూపించారంటానికి ఇవాళ అంబటి రాంబాబు గారి యొక్క అరెస్ట్ ఒక ఉదాహరణ. కల్తీ నెయ్యి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. అందులో వాస్తవం లేదని, అందులో జంతు కొవ్వు కలవలేదని, ఫిష్ ఆయిల్ కలవలేదని, పంది కొవ్వు కలవలేదని సిబిఐ తన షార్ట్షీట్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. దానికి మీరేం చేస్తున్నారు? కలిసిందన్నట్టుగా పోస్టర్లు వేయటువంటి ఏమిటండి సంస్కృతి? ప్రజాస్వామ్యం కూని అయింది అని అంటానికి ఇంతకంటే సాక్ష్యం ఏమైనా కావాలా? బాధితుడు ఆయన, ఇల్లు తగలబడ్డింది ఆయనదా, దాడి చేసింది ఆయన మీద, ఆయనేమో ముద్దాయి అవుతాడా? సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. కానీ రాంబాబు గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పాడు, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉంటాం. మీడియా ద్వారా ప్రజలను అడుగుతున్నాను నేను, ఎవరైతే ఒక బాధితుడు ఉన్నాడో అతన్ని నిందితుడిని చేసేటువంటి ఈ సంస్కృతి ఏమిటండి? ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడుంది? నియంతలు పాలించేటువంటి దేశాల్లో ఉంటుంది. నియంతృత్వ పాలనకి ఇది ఒక నిదర్శనం అవుద్ది.